నల్ల చట్టాలు రైతులు కూలీలను హత్య చేసే చట్టాలు ఈ నెల 16న నిరసన విజయవంతం చేద్దాం. అన్ని సంఘాలు పార్టీలను కలుపుకొని పోదామన్న జగ్గారెడ్డి. మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు నిరసిస్తూ ఈ నెల 16న ఇందిరాగాంధీ పార్కులో నిరసన పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గాంధీ భవన్లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. జగ్గారెడ్డి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, దేశవ్యాప్తంగా మోడీ సర్కార్కు వ్యతిరేకంగా 16వ తేదీ ఆందోళనలు, రైతులను కార్మికులను హత్య చేసేలా ఉన్నాయి నల్ల చట్టాలు. అన్ని సంఘాలతో కమిటీ వేసుకోవాలి. పార్టీ తరపున పిసిసితో చర్చిస్తాము. ఇందిరా పార్క్లో భారీ ఎత్తున ధర్నా చేద్దాం. రైతులను కాపాడుకోవడానికి అందరం సిద్ధమవ్వాలి. మంత్రులు కూడా ఇందిరా పార్కుకి వస్తారు, ధర్నాలో పాల్గొంటారు. సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీ అందరినీ కలుపుకొని పోదాం. నిరసన సక్సెస్ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కోదండరెడ్డి. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ. రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకుంటాను అన్నారు. కానీ ఇప్పటికీ 3 పార్లమెంటు సమావేశాలు జరిగాయి. కానీ బిల్లులు వెనక్కి తీసుకోలేదు. నల్ల చట్టాలతో రైతుల భూములు కౌలుకి ఇవ్వాలి అంట. కౌలుకి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలియదు. గోదాముల్లో నిల్వల్లో ఉండొద్దనే చట్టం కూడా ఎత్తేశారు. అదానీ, అంబానీ లాభాలు చేసే పనిలో మోడీ ఉన్నారు. నిల్వలు రైతులు, జవాన్లకు అక్కరకు వస్తాయని కాంగ్రెస్ ఆలోచన. కానీ ఇప్పుడు దాన్ని ఆపేశారు. బడాబాబులకు లబ్ధి చేకూర్చేలా మోడీ వ్యవహారం ఉంది. రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు? కేసులు ఎత్తివేయాలి అని, మద్దతు ధర ఇవ్వాలని, బ్యాంకుల ద్వారా అప్పు రైతులకు ఎక్కువ ఇవ్వాలి అని, పంటల బీమా పథకం పక్కన పెట్టారు. మద్దతు ధర అడిగే విషయంలో రైతుల సలహాలు కూడా తీసుకోవడం లేదు. అన్వేష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు. నల్ల చట్టాలు దొడ్డిదారిన అమలు చేసే కుట్ర జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బడాబాబులకు లబ్ధి చేకూర్చే పనిలో ఉన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ పెద్ద ర్యాలీ చేయాలి. గ్రామీణ రైతులకు కూడా అర్థం అయ్యేలా నిరసన ఉండాలి. రైతులకు జరిగే నష్టాన్ని వివరించాలి. 16వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు, అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆటో యూనివర్స్ కానివ్వండి, మరి అట్లాగే రైతులు కానివ్వండి, అందరూ కూడా ఇందిరా పార్క్ రావాలని 16వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు దీక్ష కార్యక్రమం మొదలవుతుంది. మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్తాలో, ఎక్కడైనా ఒక చౌరస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, మిగతా మళ్ళీ మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో, సిఐటి, ఐఐటిసి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలుపుకొని 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా, కార్మికులకు అండగా, బీజేపీకి వ్యతిరేకంగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా అందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, కిసాన్ సెల్ అధ్యక్షులకు మరి కోదండరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో జాతీయ ఉపాధ్యక్షులు, ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్, ఇది మరి దీంట్లో అందరూ భాగస్వామ్యం పంచుకొని సక్సెస్ఫుల్గా చేయాలి. కార్మికులను అలాగే రైతులను పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా బుద్ధి చెప్పే విధంగా ఈ దీక్షా కార్యక్రమం తెలంగాణలో జరపాలని, దీంట్లో జిల్లాలకు సంబంధించి ఎక్కడ దీక్షలలో జరిగే దీక్షలలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే ఆ జిల్లాలో మంత్రులు కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో వెళ్ళి అడ్రస్ చేయాలని, హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో జరిగే దీక్ష దగ్గర కూడా మరి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా
బట్టి విక్రమానికి కూడా భారీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా మంత్రులు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ దీక్షలో పాల్గొనాలి, అక్కడ మరి మద్దతు తెలపాలి. అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా అందరూ మా మినిస్టర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్న మినిస్టర్స్ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ లో పాల్గొనాలని మరి ఒక ఈ గాంధీ భవన్ లో జరిగిన ఈ యొక్క సమావేశంలో మరి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది. అంతా ఫెడరల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఈ యొక్క నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఆ నిర్ణయం భాగమే ఈరోజు మరి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సమాచారం ఇచ్చే దాంట్లో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ కార్యక్రమము బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా రైతుల పక్షాన, కార్మికుల పక్షాన వాళ్ళకు అండగా వాళ్ళు కాపాడుకునే విధంలో కార్యక్రమాలు సక్సెస్ఫుల్ చేయాలని నేను మీడియా ద్వారా యావత్తు అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ దేశం మొత్తంలో భారత్ బంద్ పిలుపు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను, కార్మికులను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే బీజేపీ ప్రభుత్వ విధానాలు వాళ్ళు చేసిన చట్టాలను ఎత్తివేయాలి, ఆ చట్టాలను తీసేయాలి. మరి కొత్త చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల ప్రైవేటీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది. రైతులు అట్లాగే కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి, ఆస్తులన్నీ ప్రైవేటీకరణ దారదత్వం చేస్తున్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, కార్మికులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయి ప్రధానమంత్రి నిర్ణయం వల్ల దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో బంద్ కార్యక్రమం. అట్లాగే తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అక్కడ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఐఐటిసి కానివ్వండి, కిసాన్ సెల్ కానివ్వండి, అట్లాగే ఏఐటిసి కానివ్వండి, సిఐటి కానివ్వండి, తెలంగాణ రైతు సంఘం కానివ్వండి, అందరు కలయిక అన్ని ఆర్గనైజేషన్స్, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి 16వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు, అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆటో యూనియన్స్ కానివ్వండి, మరి అట్లాగే రైతులు కానివ్వండి, అందరూ కూడా ఇందిరా పార్క్ రావాలని 16వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు దీక్ష కార్యక్రమం మొదలవుతుంది. మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, 33 జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్తాలో, ఎక్కడైనా ఒక చౌరస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, మిగతా మళ్ళీ మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో సిఐటి, ఐఐటిసి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలుపుకొని 11 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా, కార్మికులకు అండగా, బీజేపీకి వ్యతిరేకంగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాలని గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా అందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, కిసాన్ సెల్ అధ్యక్షులకు మరి కోదండరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన జిల్లాలో జాతీయ ఉపాధ్యక్షులు, ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్, ఇది మరి దీంట్లో అందరూ భాగస్వామ్యం పంచుకొని సక్సెస్ఫుల్గా చేయాలి. కార్మికులను అలాగే రైతులను పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా బుద్ధి చెప్పే విధంగా ఈ దీక్షా కార్యక్రమం తెలంగాణలో జరపాలని, దీంట్లో జిల్లాలకు సంబంధించి ఎక్కడ దీక్షలలో జరిగే దీక్షలలో
ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే ఆ జిల్లాలో మంత్రులు కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో వెళ్ళి అడ్రస్ చేయాలని, హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో జరిగే దీక్ష దగ్గర కూడా మరి ముఖ్యమంత్రి గారికి అట్లాగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా బట్టి విక్రమానికి కూడా భారీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా మంత్రులు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ దీక్షలో పాల్గొనాలి, అక్కడ మరి మద్దతు తెలపాలి. అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా అందరూ మా మినిస్టర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్న మినిస్టర్స్ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ లో పాల్గొనాలని, మరి ఒక ఈ గాంధీ భవన్ లో జరిగిన ఈ యొక్క సమావేశంలో మరి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది. అంతా ఫెడరల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఈ యొక్క నిర్ణయం చేయడం కూడా జరిగింది. ఆ నిర్ణయం భాగమే ఈరోజు మరి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సమాచారం ఇచ్చే దాంట్లో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. ఈ కార్యక్రమము బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన వాళ్ళకు అండగా వాళ్ళు కాపాడుకునే విధంలో కార్యక్రమాలు సక్సెస్ఫుల్ చేయాలని నేను మీడియా ద్వారా యావత్తు అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది. పెద్దలు పత్రికా విలేకరులకు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. నా పేరు ఎర్రయ్య నారాయణ, ఐఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా రేపు 16వ తారీఖున సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా జాతీయ బంధుకు, సమ్మెకు, బంధుకు, గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కిసాన్ సెల్ అండ్ మరి ఐఎన్టీయూసీ నేతృత్వంలో మిగతా ఏఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు, రైతు సంఘాల ప్రతినిధులు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ, భారతదేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16వ తారీఖున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐఎన్టీయూసీ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా భారీ ఎత్తున జరగబోయే బంద్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఈ మధ్య సంతోషకరమైన విషయాలలో ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు 280 కోట్లు ఇవ్వడం వల్ల కూడా మన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి, మన సోనియా గాంధీ గారి గవర్నమెంట్ కి సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో కార్మికులు కూడా ఎలాంటి మరి వివక్ష గురి కాలేదు. ఆటో కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం మేనిఫెస్టోలో ప్రకటించిన 12,000 యొక్క దాన్ని కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఈ యొక్క దేశంలో ఏదైతే 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చి కనీసం కార్మిక యూనియన్ కూడా పెట్టడానికి అవకాశం లేకుండా చేసిన నరేంద్ర మోడీని గద్దెదించడానికి 24 ఎలక్షన్లో అతన్ని సాగనపడానికి ఈ యొక్క రేపు జరగబోయే గ్రామీణ బందే తార్కాణం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, బిహెచ్ఎల్ కానీ, బీడీఎల్ కానీ, ఎంఈఎస్ కంపెనీ కానీ, ఐఎన్టీయూసీ అనుబంధంగా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న అన్ని కంపెనీలలో కూడా బంద్ పాటించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కార్మికులు ముందుకు రావాలని కోరుకుంటూ మరి హైదరాబాద్ పట్టణంలో కూడా రేపు జరగబోయే ఇందిరా పార్క్ ముందు జరగబోయే ధర్నాలో భారీ ఎత్తున ఐఎన్టీయూసీ అనుబంధ కార్మికులు, రైతు సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సవినయంగా మీ ద్వారా వేడుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ రంగాల ఫెడరేషన్లు, వివిధ సంస్థల ఉద్యోగులు ఈ నెల 16వ తేదీన సమ్మె పిలుపునిచ్చారు. ఈ సమ్మె కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విధానాలని ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేకంగా, రైతు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నాడు. మోడీ పాలన అంతా కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉంది, జాతి వ్యతిరేకంగా ఉంది. మొత్తం కార్పొరేట్లకి దోసిపెట్టేటట్టుగా
పాలన సాగుతుంది. ఈ 10 సంవత్సరాల్లో కార్మిక హక్కుల్ని కాలరాశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కేంద్ర చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ కోర్సు కనుక అమలైతే సమ్మె చేసే హక్కు కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి స్థితి ఉంది. అట్లాగే రైతులకు సంబంధించి 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. రైతులు పోరాట ఫలితంగా ఇచ్చినటువంటి హామీని నేటికి నెరవేర్చకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇలా తాస్కారం చేస్తున్నటువంటి స్థితి దేశంలో ఉంది. మరోపక్క గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, జీవనాధారంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం దీన్ని 2 నెలలకు పెంచాలని, ప్రతి సంవత్సరం 2 నెలలకు పెంచాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు అడుగుతుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి నిధుల్నే పూర్తిగా తగ్గించినటువంటి స్థితి ఉంది. ఈ 10 సంవత్సరాల్లో నిరుద్యోగాన్ని పెంచింది, పేదరికాన్ని పెంచింది. మరోపక్క కార్పొరేట్లకి ప్రభుత్వ రంగ ఆస్తుల మొత్తం కూడా దోషిపెడుతున్నటువంటి స్థితి దేశంలో ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులు కనుక ఇలా చూసినట్టయితే అనేక రైల్వేలు, విమానాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సింగరేణి వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తుంది. నేషనల్ మోనటైజేషన్ పైప్ లైన్ పేరుతోని ఒక స్కీమును పెట్టి లీజుల పేరుతోని అదానీలకు, అంబానీలకు కట్టబెడుతుంది. అందుకనే ఈ మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా, జాతి వ్యతిరేకంగా, రైతు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేకంగా ఉంది. ఈ మోడీ విధానాన్ని ప్రతిఘటిస్తూ మోడీకి హఠావో దేశకి బచావో అనే నినాదంతో ఈ దేశాన్ని రక్షించుకుందాం, దేశ సంపదను రక్షించుకుందాం, కార్మిక చట్టాలను రక్షించుకుందాం, రైతుల సమస్యలు పరిష్కరించుకుందాం అనే ఈ డిమాండ్లతోని కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఉండాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించాలని అనేక డిమాండ్ల మీద ఈ సమ్మె జరగబోతుంది. ఈ సమ్మె దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమ్మెని బలపరచాలి. యువజనులు, విద్యార్థులు, మహిళలు, అన్ని రకాల రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా వామపక్షాలు కూడా రేపు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సమ్మెని అందరూ పాల్గొనే 16వ తారీఖున గ్రామీణ బంధు కార్మిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మె, గ్రామాలలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీంట్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సంపూర్ణంగా ఈ యొక్క సమ్మెకు, ఈ యొక్క గ్రామీణ భారత్ బంద్కు పూర్తి మద్దతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇదే తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇక్కడ కూడా చర్చలు జరిగిన తర్వాత 16వ తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే సమ్మె ఉందో, నిరసన కార్యక్రమం ఉందో దాని ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మోడీ మరి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అవిటిని రద్దు చేస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈ దేశంలో 26 సార్లు సమ్మెలు చేసినాం. ఇది 27వ సార్లు జరుగుతున్నటువంటి సమ్మె. అదేవిధంగా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క హక్కుల్ని కూడా ఈ ప్రభుత్వం కాలరాసినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది పేద ప్రజలకు, కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతకాలం కూడా అధికారంలో ఉండడానికి వీలేదు. ఒకవేళ ఇప్పటికీ అధికారం ఈ 10 సంవత్సరాల కాలంలో 26,000 కోట్ల మంది పేదరికం నుండి ధనవంతులైనని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిందని చెప్పి ప్రకటిస్తూనే ఈరోజు 80 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా 5 కిలోల బియ్యం ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుందంటేనే పేదరికం ఎంత దరిద్రం ఉందో, ఎంత అధ్వానం ఉందో ఈ యొక్క బీజేపీ పాలనలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ యొక్క సమ్మె మొత్తం దేశ ప్రజల తరఫున ఈ సమ్మె జరుగుతుంది.
ఈ సమ్మెను విజయవంతం చేసేందుకోసం కార్మికులు, రైతులు, ఉద్యోగులు, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, ఇతరత్రా పనిచేసేటువంటి వాళ్ళందరూ ఈ సమ్మెలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క సమ్మె కొనసాగాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.